వెల్కమ్ టు ఆర్ఫై టీవీ న్యూస్. తిరుపతి జిల్లా సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా శాసనసభ్యులు డాక్టర్ నెలవర విజయశ్రీ కృషి చేస్తున్నారని స్థానికులు పేర్కొంటున్నారు. సాయినగర్ సరసమ్మ కట్ట ప్రాంతంలో నిర్వహించిన మార్నింగ్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో ఆమె స్వయంగా పాల్గొని సమస్యలను తెలుసుకున్నారు. ఆర్టీఓ కార్యాలయం సమీపంలోని సరసమ్మ కట్టపై జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. పనులు వేగంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. నిన్న ప్రారంభమైన పనుల పురోగతిని ఈ రోజు ఉదయం మళ్లీ వచ్చి పరిశీలించడం విశేషం. అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావాలని కోరారు. సమస్య వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ అధికారులు ప్రజల పట్ల బాధ్యతతో పనిచేయాలని ఆమె సూచించారు. ప్రజా సమస్యలపై నిర్లక్ష్యం వహించవద్దని అధికారులకు స్పష్టంగా చెప్పారు. ఎమ్మెల్యే చర్యలపై స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వేస్తే ఫైన్ వేస్తామని ప్రాపర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళు వేస్తూ ఉంటే మనం క్లీన్ చేసుకోలేము. గతంలో జరగలేదు కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్నాము. అయిపోయిన తర్వాత ఎవరు మనం క్లీన్ చేసుకోలేము. గతంలో జరగలేదు కాబట్టి మనం ఇప్పుడు చేస్తున్నాము. అయిపోయిన తర్వాత ఎవరు వేయకుండా ప్రాబ్లమ్ అందరికీ నమస్కారం. ఈరోజు నిన్న పొద్దున మనం మార్నింగ్ విత్ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సరసమ్మ కట్ట అలాగే సాయినగర్ ఇవంతా కూడా విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్న స్థానికులు ఇక్కడ కాలువలో చెత్త అంతా గతంలో తీయకపోవడం వల్ల అది అట్లే మిగిలిపోయి ఎప్పటి నుంచో దానివల్ల దోమలు వస్తున్నాయి, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని మనకు ఫిర్యాదు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా కమిషనర్ గారికి నిన్న చెప్పడం జరిగింది. అదంతా సిల్ట్ అంతా కూడా క్లీన్ చేయించమని. ఇవాళ హిటాచీ వెహికల్ని పెట్టి, ఎందుకంటే పెద్ద జేసీబీలు ఈ ఏరియాకి రాలేవు కాబట్టి హిటాచీ వెహికల్ని ఇక్కడ పెట్టి పొద్దున 8:30 నుంచి కూడా వర్క్ అంతా కూడా జరుగుతుంది. చాలా వరకు సిల్ట్ అంతా తీసేసి పక్కనంతా కూడా చేస్తున్నారు. ఒక 1 వీక్ టైంలో, అలాగే ఈ పక్క అంతా కూడా ఎక్కువ కాలువలు ఉన్నాయి కాబట్టి ఒక 2 వీక్స్ టైంలో ఖచ్చితంగా ఇదంతా కూడా సిల్ట్ అంతా కూడా క్లీన్ చేసి ఇక్కడ అలాగే డ్రైనేజ్ ప్రపోజల్ కూడా మనం పెడుతున్నాం. ఆ డ్రైనేజ్ అలాగే ఇక్కడ బఫర్ జోన్ ఉండడం వల్ల ఇక్కడ చాలామంది 20 సంవత్సరాలుగా హౌసెస్ అన్నీ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కానీ వీటి రోడ్ల గురించి కానీ లేకపోతే కాలువల గురించి కానీ ఎవరు కూడా ఆలోచించలేదు. నిన్న ఇక్కడికి వచ్చాక వీళ్ళందరూ కూడా మాకు ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇప్పించమని కోరడం జరిగింది. సో ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి వాళ్ళు నివాసం ఇక్కడే ఉంటున్నారు కాబట్టి వాళ్ళు మళ్ళీ వేరే చోటికి షిఫ్ట్ చేసే కంటే ఇక్కడే ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాము. రేపు కలెక్టర్ గారిని కలిసి ఈ ఇష్యూని కూడా సార్ దృష్టిలో పెట్టి వీలైనంత తొందరగా వీళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నం కూడా చేస్తాం. అలాగే
రోజు కూడా ఒక్కొక్క ఏరియాని అటు నాయుడుపేటలోను ఇటు సూలూరుపేటలోను ఎంచుకొని ఏరియాస్కి వెళ్తే మనం ప్రజలతో మాట్లాడచ్చు, నేరుగా వాళ్ళ సమస్యలు తెలుసుకోవచ్చు. అలాగే ఒక్కొక్క ఏరియా అయితే మనకు ఈజీగా సమస్యలు పరిష్కరించే మార్గం ఉంటుంది కాబట్టి ఈ మార్నింగ్ విత్ ఎమ్మెల్యే అని ఉదయం పూట అందరూ ఉంటారు కాబట్టి అవైలబుల్గా ఈ కార్యక్రమాన్ని ఎంచుకోవడం జరిగింది. మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒకటే చెప్పారు, ప్రజల్లో ఉండండి, ప్రజల్లో సమస్యలు తెలుసుకొని వాటిని పరిష్కరించి మనము తీసుకున్న అంటే ప్రజలు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా అందరూ కూడా పనిచేయమని మా అందరికీ కూడా ఆదేశాలు ఇచ్చారు. మంచి ఆదేశాలని పాటించాల్సిన అవసరం బాధ్యతగా మా అందరి మీద ఉంది కాబట్టి నాయకులు అందరం కూడా కలిసికట్టుగా ఈ రోడ్స్ మీద తిరిగి వాటి సమస్యలు అన్నీ కూడా తెలుసుకుంటున్నాం. అలాగే ఇండివిజువల్గా చాలామంది నాయకులు కూడా ఇష్యూస్ని కూడా మన దాకా తీసుకొస్తున్నారు. అలాగే మీడియా వాళ్ళు కూడా ఉన్న సమస్యల్ని కూడా నా దాకా తీసుకొస్తున్నారు. అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని వాటి మీద అవన్నీ కూడా రోడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విజిట్ చేసి వాళ్ళ సమస్యలు ఇంకా క్షుణ్ణంగా కూడా తెలుసుకొని వాటన్నిటిని పరిష్కరించే మార్గంలో ముందుకెళ్తున్నాం. ఇంకా కూడా ముందుకెళ్ళి ఈ 3.5 సంవత్సరాల్లో వీలైనంత వరకు మనం నాయుడుపేట టౌన్ అలాగే సూలూరుపేట టౌన్ ముఖ్యంగా వీటిని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే హెవీ వెహికల్స్ ఎక్కువగా వెళ్ళడం వల్ల రోడ్స్ అన్నీ కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయి గతంలో మనకు అభివృద్ధి జరుగుంటే మనకు ఇంత వర్క్ ఉండేది కాదు. కానీ ఇప్పుడు వర్క్ లోడ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే గత 10 సంవత్సరాలుగా సూలూరుపేట టౌన్ని కానీ లేదా సూలూరుపేట నియోజకవర్గాన్ని పట్టించుకున్న నాదుడు లేడు. కాబట్టి ఇప్పుడు మేము గట్టిగా పనిచేసి ప్రజలకి కావాల్సిన వీలైనంత మాకు కుదిరినంత వరకు వీలైనంత వరకు 5 సంవత్సరాల్లో పూర్తి చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. కడప జిల్లా భారతీయ జనతా పార్టీలో క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా నాపై నమ్మకం ఉంచి నన్ను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులుగా నియమించిన పెద్దలకు, నాయకులకు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ నా నియామకానికి అండగా నిలిచిన రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పివిఎన్ మాధవ్ గారికి, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు పడతల సురేష్ గారికి, కడప జిల్లా బీజేపీ అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి గారికి, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు సత్యకుమార్ గారికి, ప్రభుత్వ విప్ జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి గారికి, రాష్ట్ర అధికార ప్రతినిధి వంగల శశిభూషణ్ రెడ్డి గారికి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దయాకర్ రెడ్డి గారికి మరియు ఇతర రాష్ట్ర జిల్లా నాయకత్వానికి నా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పార్టీ సిద్ధాంతాలను జన బాహుళ్యంలోకి, ముఖ్యంగా దళిత వాడల్లోకి తీసుకెళ్లడమే నా లక్ష్యం. అణగారిన వర్గాల సంక్షేమం కోసం, పార్టీ బలోపేతం కోసం నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. మీ డాక్టర్ పుటిక వెంకటరమణ, బీజేపీ ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్ కడప.